నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రౌడీ కీర్తి. ఎట్లూరంతా మంచి ఊరనైతే జబర్దస్త్ ఉన్నా. బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ మినీ వ్లాగ్ అనమాట. నేను ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాను. చాలా డేస్ తర్వాత ఫైనల్గా శివయ్య నన్ను ఇప్పుడు పిలుచుకుంటున్నాడు. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఏ దానికైనా టైం రావాలి, టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి అని బాగా అర్థమైందనమాట. ఎన్ని రోజుల నుంచో ప్లాన్ చేసుకుంటుంటే ఫైనల్గా ఈ రోజు కుదిరింది. శ్రీశైలం అనేది నాకు ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా యూట్యూబ్ కెరియర్, నా ఫస్ట్ వీడియో శ్రీశైలం వీడియోతోనే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు అదొకలాంటి ఎమోషన్. ఇంకా ఇది నల్లమల ఫారెస్ట్లో మేము తీసుకున్న ఫొటోస్, వీడియోస్, క్లిప్స్ అనమాట. నెక్స్ట్ పాతాళగంగలో వెళ్ళి కాళ్ళేతులు మొహం కడుక్కొని శ్రీశైలం వెళ్ళి మంచిగా శివయ్య బ్లెస్సింగ్స్ తీసుకొని చాలా చాలా బాగా ఎంజాయ్ చేసినాము. చాలా పీస్ఫుల్గా ఉండే. దర్శనం కూడా చాలా సాఫీగా వెళ్ళిపోయింది. ఎందుకంటే మేము మిడ్ వీక్లో వెళ్ళినాం కాబట్టి అంత పెద్ద పబ్లిక్ లేకుండే కాబట్టి చాలా బాగుంది దర్శనం. మీరు కూడా ప్లాన్ చేస్తే మిడ్ వీక్లో ప్లాన్ చేయండి, వీకెండ్స్ కాకుండా. సో మంచిగా ఎర్లీ మార్నింగ్ మేము శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళి మంచిగా ఫొటోస్, వీడియోస్ క్యాప్చర్ చేసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్లో మంచిగా కార్లో పాటలు పెట్టుకొని ఫుల్ చిల్ అవుతూ వస్తుంటే మధ్యలో ఘాట్ రోడ్లో మాకు ఒక పాము అడ్డం వచ్చింది. నేనేం నమ్ముతా అంటే నాకు శివయ్యనే అలా ఆ పాము రూపంలో దర్శనం ఇచ్చిండు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా మొక్కులు, నా కష్టాలు, నా సుఖాలు అన్నీ విన్నాడు. సో అండ్ వన్ మోర్ థింగ్, మనం ఫొటోస్లో, వీడియోస్లో హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నంత మాత్రాన మన లైఫ్ సాఫీగా వెళ్ళిపోతున్నట్టు కాదు. ఎవడి కష్టాలు వాడుకుంటాయి భయ్యా, ఎవడు పడే బాధ వాడు పడుతూనే ఉంటాడు. హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటాం కానీ మరీ సాడ్నెస్ని, ఉన్న కష్టాలన్నీ తీసుకొచ్చి అయితే సోషల్ మీడియాలో పెట్టలేం కదా. చాలామంది అనుకుంటారు వీడియోస్, ఫొటోస్ పెట్టినంత మాత్రాన, హ్యాపీగా చిల్ అవుతూ పెట్టినంత మాత్రాన రే ఇలా లైఫ్ ఏంది బై, మంచి చిల్ అవుతున్నారు అని అనుకుంటారు. బట్ కాదు, ఎవడు పడే బాధలు వాడు పడతాడు, ఎవరి లైఫ్ కష్టాలు వాడికి ఉంటాయి. అదంతా పక్కన పెట్టేస్తే మంచిగా ఉన్నది ఒక లైఫ్, మంచిగా ఎంజాయ్ చేసినామా, మంచిగా మెమోరీస్ క్రియేట్ చేసుకున్నామా, రిటర్న్ వెళ్ళిపోయినామా, ఎట్లా ఉండాలి. కానీ కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటే మనకు వచ్చేది ఏమీ ఉండదు. బొంగు ఆడ టైం వేస్ట్ తప్ప ఇంకే దానివల్ల యూస్ఫుల్ ఏమీ ఉండదు. సో అదంతా పక్కన పెట్టేస్తే నెగిటివ్ అంతా మర్చిపోండి, పాజిటివిటీ మాత్రమే స్ప్రెడ్ చేయాలి అని కోరుకుంటూ ప్లీజ్